సిటీలోనే అత్యంత ధనవంతుడైన ఆర్య ఒక యాక్సిడెంట్ జరిగిన చోట ఆగి గాయపడిన వ్యక్తిని కాపాడి హాస్పిటల్లో చేరుస్తాడు. ఆ హడావిడిలో ఆర్య తెల్లటి షర్టంతా రక్తపు మరకలవుతాయి. అప్పుడే అతనికి ఒక అర్జెంట్ బిజినెస్ డీల్ కోసం తన బ్యాంక్ లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. సమయం లేక అదే బట్టలతో తన సొంత బ్యాంకుకు వెళ్తాడు. బ్యాంకు సిబ్బంది అవమానం. ఆర్య బ్యాంకు లోపలికి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ మరియు రిసెప్షనిస్ట్ అతడిని చూసి ముఖం ముడుచుకుంటారు. రిసెప్షనిస్ట్: ఏయ్, ఎవరు నువ్వు? లోపలికి ఎందుకు వస్తున్నావ్? ఇది బిచ్చగాళ్లు వచ్చే చోటు కాదు. ఆర్య: క్షమించండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నా లాకర్ ఓపెన్ చేయాలి. మేనేజర్ వచ్చి: లాకరా? అసలు నీకు ఇక్కడ అకౌంటుందా? ఇది సిటీలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ బ్యాంక్. నీలాంటి వాళ్లకి ఇక్కడ చోటు లేదు. మర్యాదగా బయటికి వెళ్తావా లేక పోలీసులను పిలవమంటావా? అసలైన ట్విస్ట్. ఆర్య ప్రశాంతంగా నవ్వి తన జేబులో నుండి ఒక మెరుస్తున్న బ్లాక్ డైమండ్ కార్డ్ తీసి టేబుల్ మీద పెడతాడు. అది చూడగానే మేనేజర్ ముఖం తెల్లబోతుంది. ఎందుకంటే ఆ కార్డు కేవలం ఆ బ్యాంకు గ్లోబల్ ఓనర్కు మాత్రమే ఉంటుంది. ఆర్య: రూపాన్ని చూసి మనిషి విలువను కట్టడం మీ అలవాటా? నేను వేసుకున్న బట్టలు చూసి నన్ను తక్కువ చేశావు, కాని ఈ బ్యాంకును నడిపిస్తున్నది నేనే అని మర్చిపోయావు. ఇంపు క్లైమాక్స్. మేనేజర్ కాళ్లమీద పడి క్షమించమని అడుగుతాడు. కాని ఆర్య ఒప్పుకోడు. ఆర్య: ఈరోజు నా దగ్గర అధికారం ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. అదే ఒక సామాన్యుడు వస్తే ఇలాగేనా ప్రవర్తించేది? నీలాంటి అహంకారి ఈ బ్యాంకులో ఉండటానికి వీల్లేదు. యు ఆర్